ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి వహించిన ద్వారకా తిరుమల స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, ఆనందజనకంగా, అఖండ పుణ్యప్రదాయకంగా భక్తులందరూ వీక్షించటానికి వీలుగా దూరదర్శన్ సప్తగిరి వారు ఈ ఉత్సవాన్నంతా మనకి దృశ్యీకరణ చేసి అందించడం జరిగింది. ద్వారకా తిరుమల దివ్యక్షేత్రంలో ఒక విశేషం ఏమిటంటే, ఇక్కడ స్వామివారికి సంవత్సరంలో 2 సార్లు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు జరగబోతున్న అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వైశాఖమాస కళ్యాణోత్సవము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ 2 కళ్యాణ ఉత్సవాలు జరగటానికి ఒక కారణం ఉన్నది. స్వామివారు మొట్టమొదటగా వల్మీకంలోంచి అంటే పుట్టలోంచి ఆవిర్భవించాడు కనుక ఒక కళ్యాణము, ఆ తర్వాత మానుష ప్రతిష్ఠితంగా వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు కాబట్టి 2వ కళ్యాణము జరగటం ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా ద్వారకా మహర్షి యొక్క కోరిక మేరకు స్వయంగా వ్యక్తమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలకు ద్వారకా తిరుమల ఆలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణంతో, భక్తజన సందోహంతో కళకళలాడుతూ ఉంది. విద్యుద్దీప కాంతులతో, మామిడి తోరణాలతో, అరటి స్తంభాలతో రాజగోపురం పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా అలంకృతమై భక్తులకందరికీ ఆహ్లాదాన్ని కలిగింపచేస్తూ ఉన్నాయి. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయం నుంచి చక్కని ఊరేగింపుతో వచ్చి కళ్యాణ వేదికను అలంకరించడం వంటి దృశ్యం భక్తులకి ఎంతో ఆనందాన్ని కలగచేస్తూ ఉంటుంది. మనోహరమైనటువంటి కళ్యాణ వేదిక అలంకారం, భక్తుల యొక్క కోలాహలం, చక్కనైనటువంటి నాదస్వరం, భక్తుల యొక్క హృదయాలలోంచి వస్తున్నటువంటి గోవిందనామ స్మరణ, ఇవన్నీ కలిసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి ఒక వినూత్నమైన ఆధ్యాత్మికమైన శోభను కలగచేస్తూ ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతూ ఉంది. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి మొట్టమొదటిసారిగా పచ్చ కర్పూరహారతిని సమర్పించి కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఏ కార్యక్రమమైనా సరే శుభప్రదంగా జరగాలి అనంటే శైవశాస్త్ర ప్రకారంగా గణపతి పూజ, వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా విశ్వక్సేన పూజ జరగటం అన్ని చోట్ల మనకి కనబడుతూ ఉండేటువంటి అంశం. విష్ణుమూర్తి యొక్క సకల సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించి, ఓ స్వామి, ఇదిగో నీ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం మేము నిర్వహిస్తూ ఉన్నాం, ఎటువంటి విఘ్నాలు కలగకుండా నువ్వు మమ్మల్ని అందరినీ సంరక్షిస్తూ ఉండు అని ఆ యొక్క విశ్వక్సేనుణ్ణి పూజించటం అనేటువంటిది తొలి పూజగా మన వాళ్ళందరూ సంభావిస్తూ ఉంటారు. ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం జగరిష్యే. ఓం ఆగ్నేయాయ స్మః పిజామహేత్వా విశ్వాసదాత్తం మహిదాన సంభారాజేంద్రే సహితం నిదత్తాం. ఓం విశ్వక్సేనం సాంగం సవాహనం సపత్రే పుత్రపరివార సమేతం. ఓం విశ్వక్సేనావాహయామి.
महान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्रेण सूत्रवतीनावाहयामि विश्वक्सेनं सकलविपुलप्रौढसैन्याधिनादम् मुद्राजिक्रे करतलयुगे शङ्खदण्ड उददानम् मेघश्यामं सुमणिमकुलं वेदकौशेयवासम् ध्यायेद्देवं विजिततनुजं सूत्रवत्या समेतम् विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्राघरप्रदम् तज्जन्यामया शत्रून्मज्जयन्तौ दवौकसः यस्य द्विरदवत्राज्या पारिषद्या परस्तदम् विघ्नान् विघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रयेत् प्रतद्विष्णस्तवते वीर्याय मृगोनभीमकुचरो गिरिष्टाः यस्याऋषत्रिषु विक्रमणेष्वदक्षयन्ति भुवनानि विश्वा सूत्रवती समेता श्रीविश्वक्सेनाय नमः नवरत्नखचितसिंहासनार्थं पुष्पं समर्पयामि रश्मिभिः धूपमाग्रापयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वेदोक्तमन्त्रपुष्पं समर्पयामि अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजान् भगवान् सर्वान् सर्वात्मकः सूत्रपति समेत श्रीविश्वक्सेन सुप्रीता सुप्रसन्नो वरदो भवतु उत्तरे सुभगन्मन्यविघ्नमस्तु विश्वक्सेन प्रसादं सरसा धारयेत् सुधीः विद्यामेनागादेशं सेदकार्यं समारभेत् यज्ञेन विद्यमन्देवास्तानि धर्माणि प्रथमान्यासन् ये हनागमहिमानस्सन्देऽत्र पूर्वे साध्याः सन्ति देवाः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఆ తర్వాత స్థల శుద్ధి కోసం, ద్రవ్య శుద్ధి కోసం పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వామి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమంలో ప్రధానమైన అంశము ఉన్నటువంటి జలములను మంత్రపూతంగా చేయటం. నారాయణుడు అనేటువంటి స్వామివారికి ఉండేటువంటి నామాలలో ఆ నామానికి వెనక ఉండేటువంటి అర్థం ఏంటంటే నారములు అంటే జలములు. అటువంటి నారముల మీద శయనించి ఉంటాడు కాబట్టి నారాయణుడు. ఏదైనా పాపం పోవాలి అనంటే రెండు మార్గాలు. ఒకటి అగ్ని పూజ, రెండోది జలపూజ. దీనినే హోమము అంటారు. రెండో దానిని పుణ్యాహవాచనము అంటారు. आदित्पश्याम्युतवा शृणोम्याम घोषा गच्छति वाङ्ग्रासा आपोहिष्ठामयो भुवस्तानभूत्या तथातना यो वः शिवतमो रसस्तस्या भाजयते हनः तस्मा अरङ्गवामभो यस्य क्षयाय जन्मधा दिविश्रयस्वान्तरिक्षे तस्म पृथिव्या सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्त्वा पवित्राणपि चर्षणः पुनन्दवादावजनाः पुनन्दविश्व आयवः पवित्राण पुनाहिमा अग्नेः कृत्वा कृतकं रना अग्ने विदधमन्धरा देव सविदः इदं ब्रह्म पुनीमहे यस्यैव स्तनवामीतपृष्ठाः वयग्गस्यामवदयारयेण वातः प्राणेन शिरोमयो भोः अतावरे यज्ञयमा पुनीता वरिष्ठैर्देववन्मभिः येन
देवा अपुनत दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा ब्रह्म पुनीमहे यः पावमानीरत्येते सर्वगं सभूतमश्नाति पावमानीर्यत्येते तस्मै सरस्वती दुहे पावमानेश्वस्ययनेः अर्हिभिः समृतरसः पावमानेर्दिशन्तुनः कामान् समर्थयन्तुनः पावमानेश्वस्ययनेः अर्हिभिः समृतरसः येन देवाः पवित्रेण तेन सहस्रधारेण प्राजापत्यं पवित्रा तेन ब्रह्मविदावया इन्द्रस्वनेते सह वा पुनात् यमराजा प्रवर्णाभिः पुनातु प्राच्यान्धि देवा अर्त्विजो मार्जयन्तन् दक्षिणायान्धि मासा पितरो मार्जयन्त यज्ञः संवत्सरा यज्ञपतिर्मार्जयन्त मधोधराधरैर्नागेभ्यो मार्जयन्त एतेभ्यो ब्राह्मणेभ्यः श्रीलक्ष्मीनारायणस्वरूपेभ्यः स्वस्ति पुण्यः वाचनमन्त्रजपदक्षिणार्थं यजमानमनसोत्साहपरिमितं हिरण्यं तुभ्यमहं सम्प्रददेन्नमम वास्तो अष्पदे प्रदयानि यस्मां स्वावेशो अनमीपो भवनः वास्तो अष्पदे सक्मया सकं सदा ते सक्षेम हिरण्मया गातमत्या क्षेमहृदयोगे वरन्नो यूयं पाद स्वस्ति विश्वदानः अमीवः वास्तो अष्पदे विश्वरूपाण्या विशंसकासु सेवयदिना स्वस्ययनन्तार्क्ष्यमरिष्ठनेमिर्महद्भूतं वायसन्देवदानासुरग्नमिन्द्रसकं समच्च बृहद्य सोनावमिवारुहेम मुजमङ्गीरसङ्गयन्त्य स्वस्यात्रेयं मनसा चतार्क्ष्यं शरणं प्रपद्ये स्वस्तिरं राजा त्वा वरुणो नैदु देवि दक्षिणेऽग्नय हिरण्य वयदात्रे कयिदं कस्मादत् कामगं समुद्रमाविश कामैदत्य उत्तानस्व अंगिरसः प्रतिगृह्णात् స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో చాలా ప్రముఖమైనది రక్షా కంకణ ధారణ. అంటే పెళ్లి చేసుకునేటువంటి వధూవరులైనటువంటి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారికి చేతులకు మంత్రంతో ఆవాహన చేయబడి ఉపచారాలు చేయబడినటువంటి దారాలు ఏవైతే ఉంటాయో ఆ దారాలను చేతికి కంకణంగా కడతారు. వెంకటేశ్వర స్వామి వారికి కుడి చేతికి, శ్రీదేవికి భూదేవికి ఎడమ చేతులకి కట్టటం సంప్రదాయం. ఎవరైతే భక్తులు ఈ రక్షాకంకణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారో
వారందరూ పవిత్రులై స్వామివారి యొక్క కార్యక్రమాన్ని దర్శించి తత్ఫలాన్ని పొందేటువంటి భాగ్యాన్ని కూడా పొందుతూ ఉంటారు. స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో పాదప్రక్షాళన అనేటువంటిది అపురూపమైనది. స్వామివారి యొక్క స్వర్ణ పాదుకలకు స్వర్ణ పాత్రలో ఉండేటువంటి పవిత్ర జలాలతో స్వామివారి యొక్క పాదాలను కడిగేటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానైన పాదము అని అన్నమాచార్యుల వారు ఏ సంకీర్తనలో కీర్తించారో అటువంటి బ్రహ్మ కడిగిన పాదము ఈ వెంకటేశ్వర స్వామివారి పాదము. అటువంటి దివ్య పాదాలను ప్రక్షాళన గావించి ఆ పవిత్రమైన జలాలను భక్తులపై ప్రోక్షణ చేయటం సంప్రదాయం. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నూతన వస్త్రాల యొక్క సమర్పణ ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. సమస్తమైన జీవులందరికీ వస్త్రధారణ అనేటువంటిది శ్రీకరమైనది, శుభకరమైనది. స్వామివారికి పూజలలో వివిధమైనటువంటి పుష్పాలు, గంధాలు, ధూపదీప నైవేద్యాలు వీటన్నిటితో పాటు వస్త్రాలను కూడా సమర్పణ చేస్తూ ఉంటారు. భక్తులందరూ బంగారు చెరుగుల పట్టు మధుపర్కద్వయాన్ని స్వామివారికి సమర్పణ చేయటం, అదేవిధంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా చీరలను సమర్పణ చేయటం అనేటువంటి కార్యక్రమం మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రాప్త్యదాయవం వస్త్రాణి మే వసావసాదయోరఛద్రావంతవో హసర్గాః అవాదిరధవన్వదాన విశ్వత్రేరమిత్రః వరుణాసజాత సుమంగళేర్యం వదారిమాగం సమేధవస్యత సౌభాగ్యవస్యేదత్రాయాదాస్తం విపరేదనా వస్త్రాణి భసావసాదేవోరఛద్రవంతవో హసర్గాః అవాదిరధవన్వదాన విశ్వత్రేరమిత్రః వరుణాసజాత సుమంగళేర్యం వదారిమాగం
సమేతవస్యత సౌభాగ్యవస్యే దత్వాయాదాస్తా శ్రీ అలివేలవంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస దివ్య తిరు కళ్యాణ మహోత్సవ సమయమందు తమ భక్తుల శ్రీ స్వామివారి కార్యనిర్వహణాధికారి వారు వెంకట సత్యనారాయణమూర్తి గారు సమర్పించిన మధుపర్కద్వయ రవిష్ట్రయ భవంత భేదయ రవిశ్రవందనః విరాజతః విరాజతః వసేయమవజ్యాయ విరాజ మయేజయ ఇంద్రియం వీర్యమాయుక్తేర్తిర్వచ్చో యశబలం బ్రహ్మవచ్చసవన్నాధ్య ఆమాగను యశసా వచ్చసా సగం సుయపయసా తేజసా చ సమ్మా ప్రియం ప్రజానాం కుర్వతి పదం వసనా సముద్రం వప్రేణామి స్వామ్యోనిమ విగచ్చత అక్షత్ర ప్రజయా భోజా సమ్మా పరాసే జమత్పయః దేవస్య త్వా సవితః ప్రసవే అశ్వినో అర్బాహుభ్యాం ప్రతిగృహ్ణామి యన్మధరామధవ్యం పరమన్నాద్యం వీర్యం మధరామధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమో మధవ్యాసానియజసేత్రాశ్రియయజసే పరాయణాద్యాయ నివేదయామి. స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో లగ్నాష్టకములు అనేటువంటిది ఒక ఆకర్షణీయమైన అంశము. వధూవరులైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క గుణగణాలను భక్త వాత్సల్యాన్ని ఎవరైతే స్వామివారిని శరణు కోరుకుంటారో వారందరినీ ఆయన ఏ విధంగా రక్షిస్తారో అనే విధానాన్ని, స్వామివారి యొక్క దుష్ట శిక్షణ శిష్టరక్షణ, ఈ రెండు కార్యక్రమాల గురించి వివరించేవే లగ్నాష్టకములు. అష్టకము అంటే 8 లగ్న సమయంలో చదివేటువంటి శ్లోకాలు కాబట్టి ఈ లగ్నాష్టకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినటం ద్వారా స్వామివారి యొక్క అపారమైనటువంటి కారుణ్యానికి మనమందరం పాత్రులమవుతాము. ప్రాణస్తే ప్రాణ ప్రపద ప్రాణ ప్రాశ్నాద ఇంద్ర అగ్నేమే వర్చకృణుతం వర్చస్వ బృహస్పతి వర్చా మే విశ్వే దేవా వర్చా మే ధత్వస్విరా దధన్వే యథి మనవాజత్ బ్రహ్మా నివేరదత్ పరివిశ్వాని కావ్యాని మిశ్చక్రమివ భవత్ వరభావేత్ యథాశక్తి దక్షిణాన్ దద్యాత్ కన్యా వరుణాని గరిష్యే. స్వామివారి కళ్యాణంలో 2 ప్రధానమైన అంశాలు. ఒకటి జీలకర్ర బెల్లం, రెండోది మాంగళ్యధారణ. ఇప్పుడు జీలకర్ర బెల్లాన్ని దీన్ని గుడ జీర మిశ్రమము అంటారు. అంటే శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఎక్కడైతే ఉంటుందో ఆ బ్రహ్మరంధ్రాన్ని స్పృశిస్తూ వధూవరులు పరస్పరం శిరస్సుల మీద పెట్టేటువంటి ఒక మంత్రంతో కూడుకున్న ద్రవ్య విశేషం ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది. ఇందులో బెల్లము అనేటువంటిది ఏదైతే ఉందో అది లక్ష్మీదేవి అధిమూర్తిగా ఉండేటువంటి పదార్థం. జీలకర్ర విష్ణుమూర్తి యొక్క తత్వానికి సంబంధించిన ద్రవ్య విశేషం. ఏ విధంగా అయితే లక్ష్మీనారాయణులు కలిసి ఉంటారో ఆ విధంగానే వివాహం జరుగుతున్నటువంటి ఈ వరుడు వధువు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారు కూడా అదే విధంగా ఉండాలి అనేటువంటి భావనతో
మానవ కళ్యాణాల్లో అయితే లక్ష్మీనారాయణలాగా కలిసి ఉండాలి అనేటువంటి ఒక హృద్యమైనటువంటి భావనతో ఈ జీలకర్ర బెల్లాన్ని మిశ్రమం చేసి పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప వేరే ద్రవ్యాల యొక్క వినియోగం ఇందులో ఉండకూడదు, అధిక్షేపించకూడదు అని శాస్త్రం. అటువంటి పరమ ప్రామాణికమైనటువంటి భార్యాభర్తల యొక్క అనురాగానికి, దాంపత్య జీవనానికి, కలిసిమెలిసి జీవించటానికి, కుటుంబం మరింతగా వృద్ధి చెందటానికి మూలమైన విశిష్టమైన కార్యక్రమం ఈ జీలకర్ర బెల్లం పెట్టటం. చక్కగా అర్చక స్వాములు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి ఈ లోకమంతా పాత్రమవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మహనీయ సభామండపే మహాసింహాసనాధిరూఢస్య శ్రీలక్ష్మీ సమేతస్య దివ్యశ్రీమీద్యమానజామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయస్త్రింశత్కోటి దేవతా సంఖ్యాకీర్ణమాన సభాసన్నివేశస్య విశ్వక్షేణ నివార్యమాణ సమ్ముఖ సంవర్ధన కలకలస్య పురతః ప్రవర్తిత దివ్య శ్రీనర్తనావలోకన సావధాన చతురస్య కందర్పకోటి సౌందర్యధుర్యస్య వత్పల్ల పుండరీక విశాలలోచనస్య బహవిధ బాలనావిర్భాత సింహచక్ర గదా అభయహస్తస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాదీనాం చాతుర్వర్ణానాం వ్యాధి చోర భయ దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వభద్రవశాన్యర్థ క్షీరదధిమధురగుణమరీచి జీరక ఏలాలవంగ కర్పూర కస్తూరికాగరు శ్రీగంధముక్తాహార కనకమణి విద్రుమ సుకౌశేయవాసాది సుభద్రవ్యారి శోభనకరాళి భవేయోః శ్రీమద్విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం భానువాసరే స్వాతి నక్షత్రే లగ్నహోరాత్రే కాననవాం షడ్వాదశాం షట్త్రింశాం షట్త్రింశరం సఖా నిరంతరమనుకూలా శుభా శోభనా స్వస్తి సర్వే గ్రహాః సురక్షపరాః శుభ ఈ కళ్యాణంలో మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమం మహాసంకల్పం. సంకల్పం అంటే అనుకోవటం, వికల్పం అంటే అనుకున్నది పోవటాన్ని వికల్పం అంటారు. మహాసంకల్పం అంటే బాగా గట్టిగా అనుకోవటము. ఏంటి గట్టిగా అనుకోవటం అనంటే ఈ సమస్తమైన సృష్టి అంతా ఏదైతే ఉందో ఆ సృష్టి యొక్క లక్షణాన్ని చెప్పటమే మహాసంకల్పం. అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచించాద్భుత నిత్య యౌవన అంటూ ఈ విధంగా ఈ మహాసంకల్పం కొనసాగుతూ ఉంటుంది.
అంటే ఈ సృష్టి లోపల ఎన్ని లోకాలు ఉన్నాయి, ఇందులో ఎవరెవరు జీవిస్తున్నారు, ఇందులో భూమండలం ఎక్కడ ఉంది, ఆ భూమండలంలో భారతదేశం ఎక్కడుంది, ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది, అందులో ద్వారకా తిరుమల క్షేత్రం ఎక్కడుంది, ఆ ద్వారకా తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి ఈ కళ్యాణం వీక్షించేటువంటి మనం, దీనివల్ల కలిగే ఫలితం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ మహాసంకల్పంలో చెప్తారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక్షేతి సప్తపాతాళానాం మధోభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనరలోక తపోలోక సత్యలోకాక్ష సర్లోకానాం మూర్ధభాగే అంటూ అద్భుతంగా ఈ సృష్టి యొక్క లక్షణం మనకి కనబడుతూ ఉంటుంది. సరే, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సద్భావన ఉన్నవారికి ఈ సృష్టి అంశాలు కొద్దిగా తెలుసు. కానీ ఈనాటి యువతరం కూడా ఈ మహాసంకల్పం తెలుసుకోవాలి. అసలు మనం ఎవరం, మన భౌగోళిక స్వరూపం జాగ్రఫీ అంటారు మన వాళ్ళందరూ. ఆ జాగ్రఫీ అనేది మొత్తం మనకి ఈ మహాసంకల్పంలో కనిపిస్తుంది. జన్మ ప్రవృత్తి ఏతక్షణ పర్యంత బాల్య యౌవన కౌమార వార్ధకేశ రహస్య ప్రకాశ జ్ఞానాజ్ఞాన ఆవృత్త అనావృత్త మహాపాతకాదయ ప్రకీర్ణకాంతర సమస్త దుర్దక్షయద్వార మంగళావాప్యర్థ దశ పూర్వేషాన్ దశ పరేషాం మద్వంశ్యాన మాతృవంశానాం నరకాదుత్తీర్య శ్రీ విష్ణులోక నివాస సర్వేషాం పితॄణాం కుంభే పాకశంఖలోహిత ధూమ ఆతప సంఘాత కాలసూత్రేత్యాది మహాఘోరేభ్య నరకేభ్య ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశే క్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం యవయేశ్చంద్రమండల పర్యంతం కృతరాసే వర్ష సహస్రావసానే ఏకైకయవాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే శ్రీ విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం గౌరోమభిః నక్షత్రమండల పర్యంతం కృతరాసే వర్ష సహస్రావసానే ఏకైక రోమాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం గంగా వాలుకాభిః ధ్రువమండల పర్యంతం కృతరాసే వర్ష సహస్రావసానే ఏకైక వాలుకాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే శ్రీ విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం శతసహస్రేవరహిత్యర్థ తస్య పిత్రాణాం ఆమాన సమ్మాన వైకుంఠాఖ్యలోకేశ సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యబలహిత్యర్థ అగ్నిష్ఠావాద్యగ్నిష్ఠామముచ్య షోడశీ అతిరాత్రోక్తోర్యావైతే సప్తకృత ఫలహిత్యర్థ సర్వకర్మ శుభావనార్థ శ్రీ విష్ణు సంకల్పితదయా శ్రీ వికరణపదానుసారిభిః శ్రీ భృగమరేత్యత్రికస్య పాదిభిః ఉదిత చాతుర్లక్ష గ్రంథశాస్త్రోక్త ప్రకారేణ శ్రీ వైఖానస భృగు ప్రాక్త క్రమేణ శ్రీ విష్ణు ప్రీతిం కామయమానః అహం కన్యాదానం కరిష్యే. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కన్యాదానం. కన్యాదానం అనేటువంటిది చాలా విశేషమైనది. కన్యాదానం చేయటం వల్ల సకలమైన పాపాలు తొలగిపోతాయి.
ఒక విధంగా మన భారతీయ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆడపిల్లలు ఉండటం చాలా అదృష్టం. మిగతా పుణ్యాలు ఎట్లా ఉన్నా కన్యాదానం వల్ల ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి అమితమైన పుణ్యం కలుగుతుంది, శుభ పరంపరలు కలుగుతాయి. ఒకవేళ ఆడపిల్లలు లేరనుకోండి, ఎవరికైనా ఆడపిల్లల పెళ్ళికి ఏదైనా కొంతవరకు మనం ధనం సహాయంగా చేయటం కానీ, లేదా దేవాలయాలలో ఈ విధంగా స్వామివారి యొక్క కళ్యాణం జరిపిస్తే దానివల్ల కూడా ఈ కన్యాదాన ఫలం కలుగుతుంది. ఇందులో స్వామివారు భారద్వాజ గోత్రం, శ్రీదేవి అమ్మవారు భార్గవస గోత్రం, భూదేవి కాశ్యపస గోత్రం. కాబట్టి వెంకటేశ్వర స్వామివారి యొక్క తండ్రి తాత ముత్తాత, శ్రీదేవి అమ్మవారి యొక్క తండ్రి తాత ముత్తాత, భూదేవి యొక్క తండ్రి తాత ముత్తాత వాళ్ళ వివరాలు అవన్నీ చెప్పి ఇటువంటి అద్భుతమైనటువంటి తరాలు కలిగినటువంటి వారు ఇదిగో ఇప్పుడు ఒకటి అవుతున్నారు, ఒకటిగా కలిసి జీవించబోతున్నారు. ఈ లోకాలన్నింటినీ తమ కుటుంబంగా భావించి ఈ జగత్తుకు తల్లిదండ్రులుగా శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారు ఉండబోతున్నారు అని అర్చక స్వాములు ఈ కన్యాదాన గోత్ర ప్రవరల విశేషాలు మనకు అందచేస్తూ ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారద్వాజ ఆంగేరస బారహస్పత్యత్రయా ఋషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవాయ శ్రీ వెంకటేశ్వర స్వామి శర్మణే వరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచవన ఆప్నువ ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవాం మూల ప్రకృతి రూపాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచవన ఆప్నువ ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవాం అయోనిజాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచవన ఆప్నువ ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవాం భృగో సంకల్పదనయాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచవన ఆప్నువ ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవాం శ్రీ అలివేలు నామ్నీం కన్యాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సారరైద్రువత్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవాం విష్ణు పురాణ మహిషీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సారనైద్రువత్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవాం ప్రకృత్యంస సంభూతాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సారనైద్రువత్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవాం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సారనైద్రువత్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవాం శ్రీ మంగానామ్నీం కన్యాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారద్వాజ ఆంగేరస బారహస్పత్యత్రయా ఋషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవాయ శ్రీ వెంకటేశ్వర స్వామి శర్మణే వరాయ. భార్గవచవన ఆప్నువ ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవాం శ్రీ అలివేలు నామ్నీం కన్యాం. కాశ్యప ఆవత్సారనైద్రువత్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవాం శ్రీ మంగానామ్నీం
స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య పూజ జరిగిన తర్వాత అమ్మవార్లకు మాంగళ్య ధారణ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి హస్తానికి ఈ మాంగళ్యాలను స్పృశింపచేసి అర్చక స్వాములు అమ్మవార్లకి ఈ మాంగళ్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత స్వామివారికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పునస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పునస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః తన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు భేతయే శయ్యోరభిస్రవంతు నః. శ్రీ అలవేలుమంగాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. స్వామివారి యొక్క దివ్యమైన కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నమాచార్య వారు అంటారు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అని. తలన్ ప్లస్ ప్రాలు, ప్రాలు అంటే తెలుగులో బియ్యము అని అర్థం, తెలుగు భాషలో బియ్యము అని అర్థం. కాబట్టి తల మీద పోసుకునేటువంటి బియ్యము, అందులో కొద్దిగా పసుపు కలిపి సుగంధభరితమైనటువంటి వస్తువులను కలిపి ఆ పవిత్రమైనటువంటి హరిద్రాక్షతలు, సంస్కృతంలో హరిద్రాక్షతలు అంటారు, తెలుగులో తలంబ్రాలు అంటారు. ఈ తలంబ్రాలు 1 కేజీ 2 కేజీల 3 కేజీల మన కొలత. కానీ ఆధ్యాత్మికంగా ఏమని చెప్తున్నారు, ఈ తలంబ్రాలలో ఎన్ని బియ్యపు గింజలు ఉంటాయో అంతకాలము పాటు ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తూ ఉంటారో ఆ భక్తుల యొక్క గృహాలలో ఉండేటువంటి తరతరాలు వ్యక్తులు అన్ని వందల సంవత్సరాల పాటు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ భక్తితో శుభకరమైన జీవనాన్ని గడుపుతూ శుభకరమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు అనేటువంటిది ఈ తలంబ్రాల కార్యక్రమంలో ఉండేటువంటి ఆంతర్యం. ఇటువంటి తలంబ్రాల కార్యక్రమం వధూవరులు పరస్పరము పోసుకున్న తర్వాత ముత్యాల తలంబ్రాలు కూడా పోయటం ఒక సంప్రదాయం.
स्त्री तृप्यति भुवंस्य प्रिये प्रिया एवं भगस्य तृप्त्यानि यज्ञस्य काम्य प्रियः तथा मे यज्ञर्वदति तदेति वायुराह तदु अन्तेति सत्यं चन्द्रमा आदित्य सत्यमोमीति आपस्य सत्यमाभरन् ततो यज्ञस्य दक्षिणाम् दयामेकामः समृध्यताम् भुवंस्य प्रिये प्रिया एवं भगस्य तृप्त्यानि यज्ञस्य काम्य प्रियः यज्ञर्वदति तदेति वायुराह तदु अन्तेति सत्यं चन्द्रमा आदित्य सत्यमोमीति आपस्य सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् यज्ञो मे कामः समृध्यताम् प्रजा मे कामः समृध्यताम् पशवो मे कामः समृध्यताम् यज्ञो मे कामः समृध्यताम् तस्याग्रे वाजेहमा मोदप्रमोदानन्दः मुष्टयोर्निहितस्वः श्रुत्वेव कामस्य तृप्त्यानि दक्षिणारां प्रतिग्रहे मनसत्यमानोऽयं काम्यसत्यमसीमहि यदास्त्रे तृप्यते भुवंसि प्रिये प्रिया एवं भगस्य तृप्त्यानि यज्ञस्य काम्य प्रियः यज्ञर्वदति उदरेति वायुराह तदु अन्तेति सत्यं चन्द्रमाः आदित्य सत्यमोमीति आपस्य सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् प्रजामेकामः समृध्यताम् योगक्षेमस्य आसे कामे युज्यादायिते आसेषः समृद्ध्यै ग्रन्थिं ग्रध्नाति आशिष एवास्यां परिगृह्णाति पुमान् वै ग्रन्थिः श्रीपत्रे तन्मिथुनम् मिथुनमेवास्य तद्यज्ञे करोति प्रजननाय
प्रजायते प्रजया पशुभिर्यजमानः श्री अलवेलमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः ब्रह्म ग्रंथि धारण मुहूर्त सुमुहूर्त अस्तु స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ చివరగా స్వామివారికి నివేదన మంగళహారతిని కూడా సమర్పిస్తూ ఉంటారు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ ఆ మంగళహారతిని సమర్పిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ వైశాఖ మాస ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాల్ని వీక్షిస్తూ ఉంటారో, దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పరోక్షంగా దీనిని వీక్షిస్తూ ఉంటారో, ప్రత్యక్షంగా స్వామివారి యొక్క సన్నిధిని ఉండి ఎవరైతే చూస్తూ ఉంటారో వారికందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలే లభించాలని చెప్పి సంప్రార్థన గావిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప అనంతంగా భక్తుల అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. श्रीर्याचना गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखेतया वासगं सृजामसि कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय दिव्यसूर्यक्षिराङ्घ्रये अलर्मेर्मङ्गनाथाय वेङ्कटेशाय मङ्गलम्.